హాయ్ అస్సలం వాలేకుమ్ నమస్తే నా అందరికి వెల్కమ్ బ్యాక్ టు అబ్దుల్ మావా తెలుగు వ్లాగ్స్ 99. ఈడేంట్రా అబ్దుల్లా క్రియేషన్స్ కదా అబ్దుల్ మావా అంటున్నాడు అనుకుంటున్నాడా? లేదన్నా, కొన్ని రీజన్స్ వల్ల అయితే నేను అబ్దుల్లా క్రియేషన్స్ ని అబ్దుల్ మావా తెలుగు వ్లాగ్స్ గా అయితే మార్చాను. ఇది కొంచెం సింపుల్ గా ఉంటది అని చెప్పేసి. ఇప్పుడు ఈ రోజు బేసిక్ గా మనం టాపిక్ ఏమిటి అంటే, చాలా మందికి ఒక డౌట్ అన్నమాట. ఈ మధ్య నేను నోటీస్ చేసింది ఏంటి అంటే, ఎవరికైనా ఇప్పుడు మన ఇండ్ల దగ్గర ఏదైనా ఇబ్బంది ఉంటే మనం కోయట్కి వస్తాము. కోయట్కి వచ్చినప్పుడు ఏంటి అంటే మనకి వీసా అనేది కావాలా కోయటికి రావాలంటే. ఆ కోయటికి రావాలి అంటే వీసా కావాలి. కాబట్టి ఆ వీసా అనేది మన కోయటి వాళ్ళు ఫ్రీగా ఇస్తారా, డబ్బులు తీసుకొని ఇస్తారా అనేది మన ఈరోజు టాపిక్. అది డ్రైవర్ వీసా కానీ, అదేవిధంగా మనం ఖదమా వీసా కానీ, ఇంట్లో ఆర్ఎస్ వీసా కానీ, క్లీనింగ్ వీసా కానీ, ఏదైనా సరే ఇంటికి సంబంధించిన వీసా అనేది ఖాదీం వీసా అంటారు. ఈ ఖాదీం వీసా అనేది ఫ్రీగా ఇస్తారా, డబ్బులు తీసుకొని ఇస్తారా అనేది ఈరోజు మన టాపిక్ అనమాట. చాలా మందికి తెలియదు, చాలా మంది మోసపోతున్నారు ఏజెంట్ చేతిలో, అదేవిధంగా మధ్యవర్తుల చేతుల్లో చాలా మంది మోసపోతున్నారు. ఇప్పుడు బేసిక్ గా టాపిక్ లో వచ్చుకున్నట్లయితే ఏంటి అంటే, వీసా అనేది కోయట్ గవర్నమెంట్ కానీ కోయటీలు కానీ మనకి ఉచితంగా ఇస్తారనమాట. ఇప్పుడు నేను ఇండియా నుండి కోయట్కి ఎలా వచ్చానంటే, మా అన్న ఉన్నాడు కాబట్టి మా అన్న ద్వారా నేను వీసా తీసుకొని కోయట్కి అయితే రావడం జరిగింది. ఆ విధంగా కొంతమంది ఆఫీస్ ద్వారా వస్తారు, కొంతమంది ఏజెంట్ల ద్వారా వస్తారు, కొంతమంది వాళ్ళ బంధువుల ద్వారా వస్తారు, కొంతమంది వాళ్ళ ఫ్రెండ్స్ ద్వారా వస్తారు. ఆ విధంగా అనేది ఉంటదన్నమాట. ఇప్పుడు ఆ వీసా అనేది ఇప్పుడు నాకు మా అన్న తీశాడు కాబట్టి నా దగ్గర ₹1 తీసుకోలే. ఎందుకంటే నేను వచ్చేసి మా అన్నకి తమ్ముడు కాబట్టి, నా దగ్గర నేను బంధువు కాబట్టి, మా పెద్దనాన్న కొడుకే కాబట్టి నా దగ్గర ₹1 కూడా తీసుకోలే. కాబట్టి నేను వచ్చా. ఇంకా మీరు ఆఫీస్ ద్వారా కానీ ఇట్లా మీకు మధ్యవర్తుల ద్వారా ఎవరి దగ్గర వచ్చినట్లయితే వాళ్ళు కంపల్సరీగా డబ్బులు తీసుకుంటారు. ఆ డబ్బులు తీసుకునే సమయంలో వీళ్ళు ఏం చేస్తున్నారు అంటే, ఇప్పుడు ఒక కోయటి అనే వ్యక్తి ఒక వీసా ఫ్రీగా ఇచ్చినప్పుడు ఆ వీసా అనేది ఒక 10,000కి, 20,000కి, 25,000కి అమ్ముకుంటున్నారనమాట. దయచేసి మీరు ఏం చేస్తారంటే, ఒకవేళ ఇవ్వాలంటే ఇవ్వండి, మళ్ళీ 25,000, 30,000 డిమాండ్ చేస్తే ఇవ్వద్దండి. వీసా అనేది వాళ్ళకి ఫ్రీగా వస్తుంది. ఆ ఫ్రీ వీసా మీకు పంపిస్తారు. ఆ పంపించడంలో ఏంటి అంటే, ఒకళ్ళు 25,000, 30,000 కూడా, 40,000 కూడా డిమాండ్ చేస్తున్నారు. సో వాళ్ళు క్వశ్చన్ చేయండి, దేనికోసం వాళ్ళు వీసా ఫ్రీగా ఇస్తున్నారు కదా, వాళ్ళు ఇచ్చేటప్పుడు మీరు ఎందుకు తీసుకుంటున్నారు అనేది క్వశ్చన్ చేయండి. ఓకేనా? అదొక పాయింట్. ఇంకోటి ఏంటి అంటే ఖదమా వీసా అనమాట. ఇప్పుడు ఖదమా అంటే ఇంట్లో పని మనిషి. ఇంట్లో పని మనిషి అంటే ఏంటి? ఇంట్లో పని మనిషి రావాలి అంటే, కోయటికి రావాలి అంటే, ఆ పని మనిషికి కోయట్ వాళ్ళు ఎంత ఇస్తారంటే అమౌంట్ ఒక 600 దినార్ల నుండి 700 దినార్ల మధ్య ఇస్తారనమాట. అంటే మన ఇండియా డబ్బుల్లో తీసుకుంటా అంటే 1,50,000, 1,40,000 కాడికి వాళ్ళు ఇస్తారు. ఎందుకంటే ఖతామా అంటే ఇంట్లో పని మనిషి కాబట్టి, ఖతామాకి మెడికల్కి సంబంధించి, ఫ్లైట్కి సంబంధించి, అగ్రిమెంట్కి సంబంధించి, స్టాంపింగ్కి సంబంధించి ప్రతి ఒక్క దానికి కూడా వీళ్ళు కోయటీలు అనేది డబ్బులు ఇస్తారు. అది కూడా ఎలాగిస్తారు అంటే, అది కూడా ఫ్రీ వీసా ఇస్తారు. ఫ్రీ వీసా ఇవ్వడమే కాకుండా వాళ్ళ అమ్మాయిలు కాబట్టి వాళ్ళకి అమౌంట్ కూడా ఇస్తారనమాట వాళ్ళు రావడానికి కోయట్కి. సో డ్రైవర్ కి ఫ్రీ వీసా వస్తుంది, ఖతామాకి ఫ్రీ వీసా వస్తుంది, దాంతో పాటు వచ్చేసి క్లీనర్ కి ఫ్రీ వీసా వస్తుంది, దివానీ వర్కర్ కి కూడా ఫ్రీ వీసా వస్తుంది. ఫ్రీ ఫ్రీ ఫ్రీ. వాళ్ళకి అమౌంట్ ఇచ్చేటప్పుడు మాట్లాడండి, ఇంత అమౌంట్ కాదు, వాళ్ళు 25,000 డిమాండ్ చేస్తే అంత ఇయ్యలేమన్నా, ఒక 5,000, 10,000 తీసుకో, మా స్తోమత కాడికి ఈడుకుంది అని చెప్పి మీరు చెప్పండి. చాలా మంది ఏం చేస్తున్నారంటే, వాళ్ళని మనుషుల్ని ఆమారించేదానికి వీళ్ళు ఏం చేస్తున్నారంటే, వద్దొద్దులే మీరు ₹1 కూడా ఇయ్యద్దండి మాకే అని చెప్పేసి వాళ్ళని కామ్ చేసేసి వాళ్ళని మచ్చికి చేసుకుంటున్నారనమాట. ఈ కోయటి ఇస్తాడు చూడండి, 600 దినార్లు, 700 దినార్లు అంటే 1,00,000, 1,50,000 వీళ్ళు ఇస్తారు కదా. ఈ 1,00,000, 1,50,000 ఏం చేస్తారంటే, ఒకవేళ 1,50,000 ఇచ్చినాడు అనుకో, ఆ 50,000 వరకు వీళ్ళు దొబ్బి తినేస్తున్నారు. ₹1,00,000 మాత్రమే వాళ్ళకి రావడానికి ఇస్తున్నారు. కొంతమంది ఏం చేస్తున్నారు, దగ్గర 60,000-70,000 కూడా వాళ్ళు దొబ్బి తినేస్తున్నారు. మిగతా డబ్బులు వాళ్ళకి ఇచ్చి మీరే రావాలి అని చెప్పి చెప్తున్నారు. కొంతమంది ఏం చేస్తున్నారంటే, వీళ్ళు కోయటీలు ఇచ్చేది ఆ 70,000-80,000 వీళ్ళు దొబ్బేసి మళ్ళీ వాళ్ళకి ఏం చెప్తున్నారు, ఆ వీసా ఇచ్చినాం కదా మీరు కూడా డబ్బులు ఇవ్వండి, అట్లా దొబ్బేసి ఇట్లా దొబ్బేస్తున్నారు. ఇది చాలా స్కామ్స్ జరుగుతున్నాయి. దయచేసి ప్రతి ఒక్కరు ఎవరైనా కోయట్కి వచ్చే వాళ్ళు వీసా ఇచ్చేటప్పుడు, వాళ్ళు డబ్బులు ఇచ్చేటప్పుడు వాళ్ళని క్వశ్చన్ చేయండి. ప్రతి కోయటి మొగోడికైనా డబ్బులు ఇస్తాడు, ఆడోళ్ళకైనా డబ్బులు ఇస్తాడు, ఎవరికైనా కోయటి డబ్బులు ఇస్తాడు. ఇచ్చే పని మనుషుల్ని తీసుకుంటారనమాట. అర్థమైందా? సో ఇది మన వీడియో. మీకు ఏమైనా అర్థం కాకుండా ఉంటే మళ్ళా నాకు ఒకసారి కామెంట్ బాక్స్ లో పిన్ చేయండి, అన్న ఫలానా టాపిక్ మాకు అర్థం కాలేదు, ఏంటి నువ్వు చెప్పింది అని చెప్పి మళ్ళీ ఇంకోసారి కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను.
ఎవరైనా మీకు డబ్బులు అడిగితే వీసా ఇస్తాను డబ్బులు అంటే ఎందుకు ఇవ్వాలి, ఎంత ఇవ్వాలి, మేము అంత ఇవ్వలేము, ఒక 5,000 6,000 ఇస్తాము లేదా ఒక 10,000 ఇస్తాం కాడికి చెప్పండి. అంతేగాని మీరు ఇచ్చేసి ఎక్కువ డబ్బులు ఇచ్చేసి ఇక్కడ దొబ్బి తినేసి అక్కడ దొబ్బి తినేస్తే మీరే నష్టపోతారు, వాళ్ళేం నష్టపోరు. సో ఇది ఎవరికంటే మెసేజ్, ఎవరైతే అలాగ మోసపోయి ఉంటారో వాళ్ళకి దయచేసి మోసపోవద్దండి. ఇంకటుండి ఖతామాలకు కానీ డ్రైవర్లకు కానీ ప్రతి ఒక్కరికి కోయిటి డబ్బులు ఇచ్చే పిలిపించుకుంటాడు. సో మీరు వాళ్ళకి ఏజెంట్లకు కానీ వీళ్ళకి కానీ వాళ్ళకి కానీ డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదు. ఇది వాస్తవం, ఉన్న వాస్తవం. ఓకేనా? ఇదేనా? ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన అబ్దుల్ మావా తెలుగు వ్లాగ్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. టిక్కుం సబ్స్క్రైబ్. బాబాయ్, అస్సలాము అలైకుం.